ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. వారికి డోలి మూతలు తప్పడం లేదు. నిధుల కొరత, అధికారుల నిర్లక్ష్యంతో వేసిన రోడ్లు కాస్త వర్షం పాలైపోయాయి. రహదారి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిచెట్టుగా డెలివరీ అయిపోయారు చూడండి. ఇంత ధీమా అన్నమాట. మాకు రోడ్డు పరిస్థితి బాగాలేదు కానీ ఇంత ధీమాగా చేశారు. ఇప్పుడు వచ్చారు చూడండి. వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి డెలివరీ అయ్యారని అక్కడ బుక్కుల్లో అన్నింటిలో రాసుకుంటారు. ఇక మరిచెట్టు దగ్గరే డెలివరీ అయిపోయారు చూడండి ఫ్రెండ్స్. అంబులెన్స్ లేట్ అవడం వల్ల మధ్యదారిలోనే డెలివరీ అయిపోయారు చూడండి. ఇప్పుడు అంబులెన్స్ మనం చూస్తున్న ఈ మార్గం చోడవరం నియోజకవర్గంలోని లోసింగి గిరిజన గ్రామం. ఇక్కడి గ్రామాలకు రోడ్లు లేకపోవడంతో గతంలో ఆందోళనలు చేస్తే పంచాయతీరాజ్ అధికారులు 2.5 కోట్ల నిధులతో గ్రావెల్ రోడ్డు వేశారు. మధ్యలో కల్వర్ట్లు నిర్మాణం చేస్తున్నారు. ఇంతలో ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని పేరుతో మధ్యలో రోడ్డు నిర్మాణాన్ని ఆపేశారు. ఇదే సమయంలో భారీ వర్షాలు రావడం, సైడ్ కాలువలు సక్రమంగా లేకపోవడంతో రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఎవరైనా ఈ గ్రామం నుండి కిందకు వెళ్లాలంటే సుమారు 8 నుంచి 10 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. మరిచెట్టుగా డెలివరీ అయిపోయారు చూడండి. ఈ మధ్యనే ఓ గర్భిణికి నొప్పులు రావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు 4 కిలోమీటర్లు డోలీ కట్టించుకుని వైబీపట్నం వరకు తీసుకువచ్చారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో మహిళకు మర్రి చెట్టు వద్దే ప్రసవం అయింది. అనంతరం అంబులెన్స్ ద్వారా బుచ్చంపేట పిహెచ్సికి తరలించారు. గ్రామానికి అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప తమ కనీస అవసరాలను తీర్చడం లేదని గిరిజన వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్ల నిర్మాణం పూర్తి చేసి అన్ని రంగాల్లో కొండశేఖరం గ్రామాలకు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు లోసింగి గ్రామంలో సుమారుగా 280 మంది జనాభా ఉన్నారు. ఆ గ్రామంలో 40 మంది చదువుకునే పిల్లలు ఉన్నారు. 5 నుంచి 8, 9 సంవత్సరాలు అయి ఉన్నారు. అలాగే ఈరోజు డోలి మూతలు అనేది గత ప్రభుత్వం 2,50,00,000 రూపాయలు డోలీలు నిర్మాణం చేయడం కోసం డోలీలు అరికాడతామని చెప్పేసి నిధులు కేటాయించారు. ఆ నిధులు అనేది ఫార్మేషన్ చేశారు. అలాగే జీబీఎస్ అంటే మెటల్ కూడా వేశారు. వర్షాలకి మొత్తం కొట్టుకుపోయింది. ఎందుకు చేయలేదని కాంట్రాక్ట్ అధికారులు అడిగితే పేమెంట్లు రాలేదు, చేయలేని పరిస్థితి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఏదైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వృధాగా పోయే పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అడవి బాట కార్యక్రమంలో కోట్ల రూపాయలు నిధులు డోలీలు రహితమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి నిధులు రాకపోవడం వల్ల వేసినటువంటి రోడ్లన్నీ గడ్డలా కొట్టుకుపోయి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు లోసింగ్ గ్రామం కూడా అదే ఉంది.